ఏబి వెంకటేశ్వరరావును జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గతంలో ఇబ్బందులకు గురి చేయడమే కాకుండా ఆయన మీద ఎన్నికల నేపథ్యంలో ఒక కుట్రకు కూడా తెరలేపారు. ఆయనది అలాగే ఆయన సతీమణి కవితది ఇద్దరిది ఓట్లు తొలగించేశారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో అసలు ఏబి వెంకటేశ్వరరావు గారి ఓట్ని ఎందుకు తొలగించాల్సి వచ్చింది అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు టీడీపీ అధికార ప్రతినిధి సూర్యదేవర్ లత గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడు. లత గారు నమస్తే అండి. నమస్తే. లత గారు, ఏబి వెంకటేశ్వరరావు గారిని గతంలో జగన్మోహన్ రెడ్డి ఇబ్బందులకు గురి చేశారని వార్త మనం చూస్తూ వచ్చాం. ఆయన హయాంలోనే 2 సార్లు ఆయన్ని సస్పెండ్ చేయడం జరిగింది. ఆయన క్యాట్కి వెళ్ళి మళ్ళీ సర్వీసుల్లో జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్న నేపథ్యంలో ఏబి వెంకటేశ్వరరావు గారికి ఎన్నికల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం భారీ ఝలక్కిచ్చింది. ఆయనది అలాగే ఆయన సతీమణి కవితది ఇద్దరిది కూడా ఓటు తొలగించే ప్రయత్నం చేశారు, తొలగించేశారు. ఏబి వెంకటేశ్వరరావు గారు అలాగే ఆయన సతీమణి కవిత గారు నిన్న విజయవాడ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటు హక్కును వినియోగించుకునేందుకు వెళ్తే అక్కడ లిస్టులో వారి పేరు లేదని, తొలగించిన లిస్టులో వాళ్ళ పేరు ఉన్నట్లుగా వాళ్ళు చూసి షాక్ అయినట్లుగా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. ఏంటి మేడం దీని మీద మీ విశ్లేషణ? ఏం జరిగింది అసలు? జగన్మోహన్ రెడ్డి కక్షపూరిత రాజకీయాలు చేయటంలో అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే ఆయనకి ఏ రకంగా కక్ష ఉంటుందనేది మనం ఈ ఓటర్ లిస్టులో కూడా పేర్లు లేకుండా తొలగించడం అనేది చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. అంటే ప్రజాస్వామ్యంలో ఈయనకి వ్యతిరేకించిన వాళ్ళ ఓట్లన్నీ కూడా తీసేస్తాడా? సో ఇబ్బంది కలిగించారు. ఏబి వెంకటేశ్వరరావు గారిని ఇబ్బంది కలిగించారు. 2 సార్లు కోర్టు మెట్లు ఎక్కేటట్టు చేశారు. ఒకసారి గెలిచారు, మళ్ళీ 2వ సారి ఇప్పుడు పెండింగ్లో ఉంది, అది కూడా గెలుస్తారు. కానీ అంతటితో ఆగలేదు. ఇంకా కక్ష అంటే ఓటు హక్కు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులతో వెళ్ళి వినియోగించుకోలేని పరిస్థితి కల్పించాడంటే ఎలాంటి దుర్మార్గుడు అనేది అర్థమవుతుంది కదా. సో ఇది గతంలో కూడా మనం చూస్తుంటే నిమ్మగడ్డ రమేష్ గారు, సో ఆయన ఈజీగా ఉన్నారు మనకు. అలాంటి వ్యక్తిది కూడా ఓటు లేకుండా ఉంటే ఆయన హైకోర్టుని ఆశ్రమించారు అని అంటే, సో వీటికన్నిటికీ చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి పైచాచికం ఏ రకంగా ఉంది. సో అంటే ఆయన్ని వ్యతిరేకించే వాళ్ళవి అందరివి ఓట్లు తీసేసేయటమే కానివ్వండి. ఇప్పుడు మనం చూస్తే ఎలా ఉందంటే ఒకళ్ళ మీద 4 ఓట్లు 5 ఓట్లు అని అలా చేసుకొని ఒక తిరుపతి నియోజకవర్గంలోనే 60,000 స్లిప్పులు మిగిలిపోయాయి. అంటే ఎన్ని దొంగ ఓట్లకి వాళ్ళు ప్లాన్ చేశారు. అంటే ఇప్పుడు పంచడానికి వెళ్తే ఒకరికి ఒక ఓటు ఒకటే స్లిప్ ఇస్తారు, కానీ ఆ వ్యక్తి మీద ఇంకో 4-5 స్లిప్పులు ఉంటున్నాయి. దాని మూలాన 60,000 స్లిప్పులు మిగిలాయి. అంటే ఎలాంటి దొంగ ఓట్లకు ప్రోత్సహించాడు. సో ఏదైతే ఆయనకి ఎవరైతే పక్కా తెలుగుదేశం క్యాండిడేట్లనే కానివ్వండి, వాళ్ళ ఓటు మనకు పడదని అనుకునే వాళ్ళవే కానివ్వండి, ఎవరైతే ఆయనని తప్పు చేస్తున్నాడు అంటే ఖండించే వాళ్ళని, ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారు ఇతన్ని ఖండించడం జరిగింది. ప్రతిసారి ఆయన చేసే తప్పుల్ని ఖండించడం జరిగింది. నిమ్మగడ్డ రమేష్ గారు కూడా ఖండించడం జరిగింది. సో ఈజీగా ఆయన వర్క్ ఆయన చేశాడనే దానికోసం, అంటే గతంలో ఆయన ఈజీగా పనిచేసినప్పుడు ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్ళటంలో, సో అందులో కూడా ఇలా కోపం రావటమా రమేష్ గారి మీద? సో దానికోసం ఆయన ఓటు తొలగించటమా? అంటే మన ప్రజాస్వామ్యంలో జగన్మోహన్ రెడ్డి అరాచకం ఎలాగుందంటే ఓటు హక్కును కూడా వినియోగించుకోలేని పరిస్థితికి తీసుకొచ్చాడనేది మనకు కనపడుతుంది. వీటికన్నిటికీ కారణం కూడా ఇప్పుడు మనకు తెలుస్తూనే ఉంది. జగన్మోహన్ రెడ్డికి ప్రజల వ్యతిరేకత అంటే ఒక్కొక్క నియోజకవర్గంలో తరిం కొడుతున్నారు క్యాండిడేట్లని. ఆయన చేసే ఇన్ని రోజులు అంటే ఒక 5 ఏళ్ళు బిగబెట్టుకుని ఉన్నారు. ఎలాగైనా 5 years వస్తుంది, మనకు ఎలక్షన్ అనేది వస్తుంది, మనం టైం వచ్చినప్పుడు మనం ఉండాలి అనే ఓపికతో ఉన్న ప్రజలు ఈరోజు అవకాశం దొరికిన వెంటనే పరుగులు తీస్తున్నారు. మనం దానికి నిదర్శనే మనం తెనాల్లో కూడా చూసాం. ఎలా ఒక ఓటరు ఎలాంటి సమాధానం చెప్పాడు ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్కైనా కూడా. ఇవన్నీ కూడా చూస్తుంటే ప్రజల్లో వచ్చిన వ్యతిరేకత ఖచ్చితంగా మనకు తెలుస్తోంది కదా. ఇప్పుడు ఇంత పైచాచిక ఆనందం 2 ఓట్లు 3 ఓట్లకో నువ్వు అంత పెద్ద వాళ్ళకి నువ్వు ఇలా చేస్తే రేపొద్దున వాళ్ళు కోర్టులో ఆశ్రమిస్తారు. ఎందుకంటే అలాంటి వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకోలేని పరిస్థితిలో ఉందా మన దేశం? సో ఇప్పుడు కోర్టుకి వెళ్ళి నా ఓటు ఎక్కడ అని ఒక ఈజీగా పనిచేసిన గతంలో ఈజీగా ఉన్న రిటైర్డ్ అయిన వ్యక్తి వెళ్ళి నా ఓటు మిస్ అయ్యిందని ఆయన కోర్టు మెట్లు ఎక్కారు అని అంటేనే సో మనం ఎక్కడున్నాం?
ఆ రాష్ట్రంలో సీఎంగా ఉన్నదానికి ఇన్ని సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి సిగ్గుపడాల్సిన విషయం. ఆయన సీఎంగా ఉన్న టైంలోనే ఆయన ఎవరైతే వ్యతిరేకించారో ఖండించారో అలాంటి వాళ్ళందరినీ కూడా ఈరోజు ఇబ్బందులు పెట్టాడు. గత ఉన్నవాళ్ళు అంటే మాజీ ప్రధాన ఎన్నికల అధికారిగా పనిచేసినటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఆయన ఓటు తొలగించబడిందని ఆయన గ్రహించారు కాబట్టి ఆయన కోర్టుకు వెళ్ళి మరీ సాధించుకున్నారు. అంటే ఏబి వెంకటేశ్వరరావు గారు అంటే అసలు ఆయన ఓటు చెక్ చేసుకోలేకపోయారంటారా? అంటే అదే అక్కడ డిలీట్ చేశారు అనేది పెట్టున్నారు. సో ఎప్పటి వరకు ఉన్నది? డిసెంబర్ వరకు ఉంది. సో ఓటు అనేది డిసెంబర్ వరకు ఉంది, కానీ ఇప్పుడు లేదు. సో అంటే ఒక 4-5 నెలల ఒక డిసెంబర్లో తొలగించడం జరిగిందనేది అక్కడ కనపడుతుంది. కానీ ఎవరైనా సరే అంటే అంత సెలబ్రిటీస్ ఎవ్రీ టైం వెళ్ళి అదే అడ్రస్లో అక్కడే వేస్తున్న వ్యక్తులు వెళ్ళి సో ఇప్పుడు అక్కడ వెళ్ళి మన ఓటు మిస్ అవుతుంది అనేది ఎలా అనుకుంటారు? సో సాదాసీదాగా ఇల్లు అక్కడ అప్పుడప్పుడు షిఫ్ట్ చేసుకుంటాను ఉంటే ఒకవేళ అడ్రస్ నుంచి ఈ అడ్రస్కి వచ్చిందా అనుకునే అవకాశం ఉంటుంది. ఏబి వెంకటేశ్వరరావు గారి దంపతులు అసలు ఓటు వేయడానికి అక్కడికి కేంద్రానికి వెళ్ళారా? కేంద్రానికి లైలా కాలేజీకి వెళ్ళిన తర్వాతే వాళ్ళు ఓటును వినియోగించుకోవటానికి వెళితేనే అక్కడ ఓటు అనేది లేదనేది వాళ్ళకి నిర్ధారణ అయింది. సో అంటే ఇప్పుడు అక్కడ లైలా కాలేజీలో వాళ్ళు ఎవ్రీ టైం ప్రతి 5 ఏళ్లకు ఒకసారే కానివ్వండి ఏ ఎలక్షన్స్ ఉన్నా కానీ వాళ్ళు వెళ్ళి అక్కడ ఓటు హక్కు వినియోగించుకుంటారు. సో గతంలో వేశారు, సో ఎందుకు మిస్ అవుతుంది అనుకుంటారు కదా. సో అందుకని వాళ్ళు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ లేదు, ఓటు అనేది లేదు. 59వ వార్డు కూడా అది. ఆ వార్డు నెంబర్తో సహా వాళ్ళు మొత్తం మెన్షన్ చేసి అలా చెప్తున్నప్పుడు ఖచ్చితంగా అక్కడ మిస్ అయ్యింది అని అంటే వాంటెడ్లీ కావాలని జగన్మోహన్ రెడ్డి తీసేశాడు అనేది ఇక్కడ. అతను ఎవరి మీద అయితే కక్ష అనేది పెట్టుకుని ఉంటాడో సో వాళ్ళందరూ ఓట్లు తొలగించడం జరిగిందనేది ఇక్కడ కనపడుతూనే ఉంది మనకు. సో జగన్మోహన్ రెడ్డి పైచాచిక ఆనందానికి చెక్ పెట్టడానికి ప్రజలందరూ కూడా అంటే మనకి ఇప్పుడు పోలైన ఓట్లు శాతం చూస్తే 80% పైన పోలయ్యాయి కాబట్టి సో దీనిలో అవేర్నెస్ అనేది ఎక్కువ వచ్చింది ప్రజల్లో నుంచి. సో మన ఓటును మనం వినియోగించుకోవాలి అనే దాంతోనే సో ఇట్లాంటి వాళ్ళ ఓట్లన్నీ తొలగించారుగా. ఎవరైతే ఒక ఆయన్ని అగేనిస్ట్గా ఎవరైతే గట్టిగా బలంగా మాట్లాడిన వ్యక్తుల ఓట్లన్నీ తొలగించడం చేశాడు. సో జగన్మోహన్ రెడ్డి పైచాచికం అనేది మనకు కనపడితే అంటే ఈ 5 ఏళ్ళు చూసాము, ఆఖరిలో కూడా చూస్తున్నాం అంతే. ఓకే, ఏబి వెంకటేశ్వరరావు గారిని ఇబ్బంది పెట్టేందుకు ఆయన ఓటు తొలగిస్తే పర్లేదు, మరి కవిత గారి ఓటు అంటే ఏబి వెంకటేశ్వరరావు గారి సతీమణి ఆలూరు కవిత గారి ఓటు ఎందుకు తొలగించారంటారు? అంటే ఆ ఫ్యామిలీ ఓట్లు అతనికి పడవు కదా, సో పడే అవకాశం లేదు కాబట్టి సో ఆయనతో పాటే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా తొలగిస్తే సో బాగుంటుంది. మనం అనుకున్నాం సజ్జల గారి ఓటు కూడా ఎన్ని చోట్ల ఉంది, ఎన్నిసార్లు ఆయన ఓటే 4 సార్లు 3 సార్లు ఆయన కుటుంబ సభ్యులు కూడా ఉంది కదా. సో అంటే వాళ్ళు కావాల్సిన వాళ్ళకి మినిస్టర్ అని కానీ ఎమ్మెల్యే అని కానీ అవేమీ చూడరు. వాళ్ళు ఒక 3-4 బూతుల్లో వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకుంటారు. సో ఒకళ్ళకి పర్సన్కి ఒక్క ఓటు ఇవ్వడానికి కూడా ఇలాంటి వాళ్ళకి బాధపడుతున్నారు. ఏబి వెంకటేశ్వరరావు గారు లాంటి వాళ్ళకి ఒక ఓటు వేయటానికి కుటుంబ సభ్యులు అందరివి కూడా తీసేయటం అనేది దారుణమైన విషయం. దీని అంతటికీ కూడా కారణం జగన్మోహన్ రెడ్డి పైచాచిక ఆనందం అనేది కనపడుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.